ఎటువంటి భారీ సెట్లు కానీ సీజీలు కానీ ఏమాత్రం ఉండవండి. ఇది ఆర్గానిక్గా ఒక హ్యూమన్ ఎమోషన్స్ మీద తీసిన కథ. అలాగే భూమిక గారు ఆవిడ నిజంగా చెప్పాలంటే వయసులో చిన్నావిడే, కానీ తన వయసుకు మించిన పాత్ర పోషించారు ఇందులో. ఎందుకంటే ఆవిడకు కూడా స్క్రిప్ట్ చదవగానే లేదు ఇది ఖచ్చితంగా మనం చెప్పి తీరాలి ఈ కథని, నీడ్ ఆఫ్ ది అవర్ అని ఆవిడ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇంకా తేడా అంటారా, నాకు ఒక్కడికి భూమిక గారిని ఎలా చూశానో ఇప్పటికే అలాగే ఉన్నారు. ఈవెన్ చూస్తే ఆవిడ గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. సో అది నిజంగా ఒక ఆశ్చర్యమైన విషయం అని చెప్పాలి. అడాలసెన్స్ అనే ఏజ్ మనకు 13 to 19 ఇయర్స్ ఏజ్ అనేది చాలా క్లిష్టమైన దశ అది. సో ఆ అడాలసెన్స్ ఏజ్లో ఉన్న పిల్లల గురించి చెప్తున్నాం. నెక్స్ట్ పేరెంటింగ్. ఆ దశలో పేరెంటింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. పేరెంట్స్ గైడెన్స్ అనేది లేకపోతే పిల్లలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. మూడోది సోషల్ ఇంపాక్ట్. అంటే అలా తప్పుదారిన పట్టిన పిల్లల ప్రభావంతో సమాజం పట్ల చాలా చెడు పరిణామాలు ఇవన్నీ ఎదుర్కొంటాం. సో ఈ 3 కోర్ పాయింట్స్ అండి: అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్. సో ఈ 3 కోర్ పాయింట్స్ చుట్టూ ఈ టీనేజర్స్, ఈ పేరెంట్స్, అందులో ముఖ్యంగా తల్లి కొడుకుల కథ, అట్ ది సేమ్ టైం వీళ్ళందరూ కూడా ఆ అడాలసెన్స్ ఏజ్ నుంచి ఈ క్యారెక్టర్లన్నీ కూడా ఎలా ట్రావెల్ అయ్యాయి, ఎలా ప్రభావితం అయ్యాయి, వాళ్ళ లైఫ్ ఏంటి, ఈవెన్ ప్యారలల్గా వాళ్ళ స్టోరీ కూడా చెప్పబడుతుంటుంది. ఇందులో పాక్సో యాక్ట్ని టచ్ చేసాం. అంటే పాక్సో యాక్ట్ని మిస్యూజ్ కాకుండా పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తుంది. గౌతమ్ మేనన్ కమిషనర్ రోల్లో ప్లే చేశారు. అంటే ఇప్పటివరకు పాక్సో యాక్ట్ పవర్ మనం సినిమాల్లో చూడలేదు. అది చాలా మామూలు చట్టం కాదు అది. సో దాని తీవ్రత ఏంటో చూస్తారండి అతని క్యారెక్టర్ ద్వారా. ఇది మాత్రం కథ మీద బేస్ అయింది. అంటే ఇది కంప్లీట్గా ఈ కథలోని పాత్రల్లో ఏ పరిధిలో ఎంత పరిధిలో ఉండాలో అంత పరిధిలోనే. ఇందులోనూ పవర్ఫుల్ విలన్ ఇప్పుడు ఆ సైకో సాహిల్ అనే పాత్ర పోషించాడు. అతను చాలా పవర్ఫుల్గా ఉంటుంది. బట్ కథ మేరకే ఉంటుంది తప్పితే ఇంకా అంతకు మించి ఉంటుంది. సో ఈ ఫిల్మ్ చాలా స్పెషల్గా we have come together, Guna sir and I have come together after almost 23 years now. ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వింధ్యా వెములపల్లి is a very ordinary woman and mother with extraordinary thoughts. Very on the right path and still very soulful to understand situations. ఈ ఫిల్మ్లో Sara Arjun is there. She is, like sir said, soul of the film. To feel the emotions. I really hope you all like the film and it's releasing on 6th of February. Andarki, please go and do watch the film. You will feel connected to it. అడ్డాల పృథ్వీరాజ్. ఈ సినిమా ముందు గుణశేఖర్ గారికి ఆడిషన్ ఇచ్చినప్పుడు నువ్వు విలన్ అనగానే నేను అవకాశం ఎవడు వదులుకోడు, ముందు చేస్తాను సార్ అన్నాను. ఆయన కథ చెప్పగానే నా క్యారెక్టర్ ఇంత డిస్టర్బింగ్ క్యారెక్టర్ అని నేను భయపడ్డా. బట్ డెఫినెట్గా ఇది ఒక కొత్త గుణశేఖర్ గారిని చూస్తారు. అండ్ ఇందాక విఘ్నేష్ అన్నట్టు నిజంగానే యుక్తా గారు కానీ, మన నీలిమ గారు కానీ, రాగిణి గారు కానీ, ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ బోల్డ్ సబ్జెక్ట్. చాలా గట్స్ ఉండాలండి ఇలాంటి సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ బ్యాకప్ చేయడానికి. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మ్యామ్, బికాస్ ఆఫ్ యూ దిస్ ఇస్ గోనా బీ వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. బెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే విలన్గా ఇది ఒక సినిమాలోనే కనబడతానండి. మళ్ళీ విలన్ అనేది హీరో అని కాదు, బట్ నాకు నెగిటివ్ షేడ్స్ అంత కష్టం అండి. ఇది గుణశేఖర్ గారి సినిమా కాబట్టి
బుద్ధున్నాడు ఎవడో వదులుకోడు అలాంటి సినిమాలు. అండి ఈ యుఫోరియా అనే సినిమాలో భూమిక గారి సన్ రోల్ ప్లే చేస్తున్నాను నేను. వైజాగ్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంది కూడా ఇక్కడే, అందుకు మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకు మా టీం చెప్పినట్టే చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది. సొసైటీలో జరిగే కొన్ని డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ మీద తీసిన సినిమా. పేరెంటింగ్, అడిక్షన్ ఇలాంటి కొన్ని థీమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంత పెద్ద డైరెక్టర్ గారి డైరెక్షన్లో నాకు ఈ రోల్ రావడం, దీనికి మల్టిపుల్ షేడ్స్ ఉండడం, ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫై అయ్యాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్స్ నీలిమా గారు, రాగిణి గారు, ఇక్తా గారు ఇంత ఆనెస్ట్ సినిమాని బ్యాక్ చేయడం, నాలాంటి ఇంకా 20-25 కొత్త కాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడము చాలా లక్కీ అండ్ చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. కంటెంట్ని అంత నమ్మితే కానీ అలాంటి స్టెప్ వాళ్ళు తీసుకోరు. నా పేరు లిఖిత యలమంచిలి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్ననే వైజాగ్లో చాలా పెద్ద ఈవెంట్ చేశారు. వెరీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్ ఈవెంట్. అండ్ గుణశేఖర్ గారికి, ఎంటైర్ టీమ్కి కొత్త వాళ్ళతో వెళ్దాం, అది కూడా తెలుగు వాళ్ళతో వెళ్దాం అని అనుకుని మాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అనుకోకపోయి ఉంటే ఐ డోంట్ థింక్ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ. యుఫోరియా గురించి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా. నాకు కథ చదివినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా షాకింగ్గా అనిపించింది. ఎండ్కి వచ్చేసరికి చాలా థాట్స్ వచ్చాయి. నా రోల్ కూడా అమృత అనే రోల్ చేస్తున్నాను ఈ సినిమాలో. మనం చాలాసార్లు ఒక పట్టుదలతో వస్తాం, ఒకటి చేయాలనుకుని వస్తాం, కానీ మన చుట్టుపక్కల పరిస్థితుల వల్ల ఆర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పియర్ ప్రెషర్ వల్ల, డ్రగ్స్, ఆల్కహాల్ ఆర్ వేరియస్ థింగ్స్ వల్ల చాలా తప్పుదారిలోకి జారిపోతాం, తెలీదు మనకి. అలాంటి మూమెంట్ గురించి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ సినిమా. వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఆల్ దిస్. సో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే సార్ చెప్పినట్టు పేరెంటింగ్ గురించి కూడా ఉంది ఈ సినిమాలో. సో we really hope you all like it and watch it on Feb 6. Thank you.